స్తోత్రం మెస్గా ప్రియమైన బిడ్డారా క్రీస్తు అందరి సమాధానం కలుగునుగాక ఆమేన్. నేను మీ అభిషేక్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగిస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాను నేను అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఏమన్నా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకోవాలని తెలియజేస్తుంది ఏమిట్లారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసతలోను ఆత్మీయతలను మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. హోషేయ 6:3 కనుక నేను బిడ్డలారా ఈ వాగ్దానం పడమని నేను తెలుసుకోవాలంటే ఈ వాగ్దానం మనకు ఏ సందర్భాన్ని తెలియజేస్తుందంటే దేవుని యొక్క రెండో రాకడ. మరి దేవుని యొక్క రెండో రాకడ ఎలా ఉంటుందంటే వర్షం వచ్చినట్టు. మరి వర్షం ఎలా అయితే సడన్గా వస్తుందో మరి దేవుడు కూడా అలాగే మన యొద్దకు రాబోతున్నాడని తెలియజేస్తుంది బిడ్డలారా. రాబోతుందని తెలియజేస్తుంది. మరి మన దేవుడు రాకుండా మన ఎత్తబడే వారిగా ఉండాలంటే మనము ఆయన మనకు ఇచ్చిన ఆజ్ఞలను విధులను కట్టడంలో గైకొన్న వారిగా ఉండి మరి దేవుని విధేయత చూపి మరి ముఖ్యంగా మరి దేవుని అంటే తెలియని వారిని మరి దేవునిలోకి నడిపించే వారిగా మనం ఉంటే మరి దేవుని రాకలా మనం ఎత్తబడదామని తెలియజేస్తుంది ఏమిట్లారా. కనుక విశ్వాసం ధైర్యం తెచ్చుకోండి. వాగ్దాన్ని ఎంతపడి ప్రార్థన చేసుకోండి. దేవుడి మాట్లాడి ఉంచిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ఎస్గా ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మ చక్కటి కార్యక్రమం ఇచ్చాను. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేర్చండి. కరోనా రోగులంటే వారిని స్వస్థపరచండి. ఎవరైతే పుట్టినరోజు పిల్లలు చేర్పించుకుంటున్నారో వారిని ఆశ్రయించండి. అనేక మంది పుట్టినరోజు పిల్లలు చేర్పించుకోవాలని సాధించండి. ఎంతమంది సేవకులు సంఘంలో అందరికీ కాచి కాబట్టి వృద్ధిపరచండి. భారతదేశంలో ఎటువంటి అల్లాలు జరగకుండా సాధించండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాధించండి. ఈ సందేశానికి కాపుదలు తెచ్చండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా సాయం చేయండి. ఎరుసలేం పట్టణం మీకు కాపుదలు తెచ్చండి. ఏసునామమున తండ్రి ఆమేన్. కనుక నేను బిడ్డలారా వాగ్దాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని ఇచ్చిన కాక ఆమేన్.